థ్యాంక్ యూ. సో అశోక్ గారు చెప్పండి. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారు? సో ఏంటి చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, అన్నకి అందరికీ నమస్కారం. ఇవాళ నిన్న దిల్సుఖ్నగర్ లో మెరుపు ధర్నా జరిగింది విద్యార్థులది. ఇవాళ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో మెరుపు ధర్నా జరిగింది. ఈ మెరుపు ధర్నాలే గాని నెక్స్ట్ రాష్ట్రం మొత్తం కూడా యువత ఉద్యమించడానికైతే సిద్ధమైంది. ఇక ఓపిక లేదు. ఎందుకంటే వీళ్ళు 2 సంవత్సరాలుగా అబద్ధాలు చెప్తూనే కాలం గడిపారు తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళు మేనిఫెస్టో రాక ముందున్నటువంటి ఉద్యోగాలన్న అంశం వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే మేనిఫెస్టో రాకముందే వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి పత్రాలు ఇచ్చారు తప్ప వీళ్ళు మేనిఫెస్టో వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చినాటికి ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇవాళ ప్రిపేర్ అయిన విద్యార్థులకు న్యాయం జరిగేది. వీళ్ళు ఉద్యోగాలు గత గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల పత్రాలు ఇచ్చారు. అది 2022-23లో చదువుకున్న విద్యార్థులకు న్యాయం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పుస్తకాలు పట్టుకున్నోడికి ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా అనేది మొదటి ప్రశ్న. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 2 ఉద్యోగాలు ఇవాళ వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలలో క్లారిటీగా చెప్పే అంశం ఏంటంటే, ఒకటి డిఎస్సిలో 5,089 ఉద్యోగాలు కూడా కలిపిన ఉద్యోగాలే తప్ప అది వీళ్ళ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలన్నీ. ఒకటి 5,089 ఉద్యోగాలు డిఎస్సి కలిపినాయి. అది కూడా వీళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ కాదు, కలిపింది. సరే, కలిపిన ఉద్యోగాలు కలుపుకున్న 5,089 ఉద్యోగాలు గ్రూప్ 1 లో 60, గ్రూప్ 1 లో 60, ఇంతే రెండేగా. మిగతా ఏం లేవు. 5,089 రెండే తప్ప ఇంకేం కాల. ఫార్మా రంగానికి సంబంధించి ఒక 6,300 నుంచి 7,000 ఉద్యోగాల మధ్య ఫార్మా ఇచ్చారు. అది సంవత్సరం అవుతుంది. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టిరు. ఎగ్జామ్ పూర్తయి కూడా 1 year అవుతుంది. మరి ఆన్లైన్ లో పెట్టిన ఎగ్జామ్ కి విత్ ఇన్ ద 1 month లో వీళ్ళు రిజల్ట్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వాలా. సంవత్సరం అవుతుంది, ఇంతవరకు వాళ్ళకు రిజల్ట్ అనేది రాలా. రిజల్ట్ రానప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కాదు కదా. ఫార్మసిస్టా ఏంది? ఫార్మాకి సంబంధించిన ఫార్మా డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు మొత్తం ఉన్నాయి. దాంట్లో నర్స్ ఉన్నాయి, టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తంగా 6,300 నుంచి 7,000 మధ్య ఉన్నాయి అనుకుంటా. ఆ ఉద్యోగాలకు ఎగ్జామ్ పెట్టిరు. ఎగ్జామ్ పెట్టి కూడా దాదాపు 1 year అవుతుంది. లాస్ట్ అక్టోబర్ నవంబర్ లో ఎగ్జామ్ అయింది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి పత్రాలు ఇవ్వలేదు, ఏవి కూడా ఇవ్వలేదు. దాని కారణంగా ఇలాంటి సమస్య తలెత్తుతా ఉంది. వాస్తవంగా వీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదని నిన్న కుండబద్దలు కొట్టారు. ఎవరు? శ్రీధర్బాబు గారు అసెంబ్లీలో మేము ఇవ్వలేము ఉద్యోగాలని చెప్పారు. మరి ఇవ్వలేనన్నప్పుడు మీ భారత రాజ్యాంగం లా ఉన్నటువంటి మేనిఫెస్టో ఎటు పోయింది? మేనిఫెస్టో మళ్ళీ ఇప్పుడు పెట్టండి. మీరు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేస్తామనంటే మీరు ఎట్లా నమ్మారు? సాధ్యమా? 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేస్తారు. సరే, వాళ్ళకి జీతాలు ఎవరు ఇవ్వాలి? అంటే వాళ్ళ అవుట్ సోర్సింగ్ అవి ఉన్నాయి కాబట్టి లెక్కలైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా. 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేస్తామన్నారు. అవుట్ సోర్సింగ్ గతంలో టీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదన్న ఉద్దేశంతోనే కదా నిరుద్యోగులను ఇటు మలిపోయింది. సరే, వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు కాకపోయినా 1 లక్ష ఉద్యోగాలను ఇవ్వాలి కదా. వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఎంతో, బీఆర్ఎస్ తో కలిపి క్లెయిమ్ చేస్తుంది ఎంతో 60,000 70,000 బీఆర్ఎస్ హాయంలో ఇచ్చిన దాన్ని పెట్టుకుని. బీఆర్ఎస్ హాయంలో మొత్తం లెక్కలు చెప్తాను. దాంట్లో టోటల్ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ కూడా పంపిస్తాను. దాదాపుగా వాళ్ళు పంచాయతీ సెక్రటరీ సంబంధించి 10,000 ఉద్యోగాలు నింపినారు. 3 సార్ల గురుకులాలు నోటిఫికేషన్ వేసారు. 3 సార్ల ఎస్ఐ కానిస్టేబుల్ ద్వారా దాదాపుగా 50,000 ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్ ద్వారా వచ్చినవి. 3 సార్ల గురుకులాలు, 2 డిఎస్సీలు, 2 గ్రూప్ 2లు. ఆ 2వ గ్రూప్ 2 సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫుల్ఫిల్ మొన్ననే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించి ఒక గ్రూప్ 1 మాత్రం ఇక్కడ లాస్ట్ ఎగ్జామ్ ముందు ఇచ్చారు. వాళ్ళు దరిద్రులు కూడా ఒక 3 నెలల ముందు 6 నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది. వాళ్ళు కరెక్ట్ గా నోటిఫికేషన్ ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. అవి పత్రాలు ఇవ్వలేకపోయారు, వీళ్ళు పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు ఇచ్చేసి మావి 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 అని 100 సార్లు అబద్ధాలు చెప్తే అదే నిజం అనుకుంటున్నారు. మొన్న ఓయికి వస్తే అసలు సీఎం యొక్క ఓయి పర్యటన మీదనైతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా 1000 కళ్లతో ఎదురు చూశారు. కనీసం ఒక్క నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒట్టి కాలు చేతిలో పోయిండు. ఇవాళ పోలీసులు
పిల్లల్ని అరెస్ట్ చేస్తుంటే బూతులు కూడా తిన్నారు, లంజవడకని ఎక్కిరని చెప్పేసి తిడుతున్న సందర్భం. పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడానికి ఎంతో మంది కొట్లాడితేనే నోటిఫికేషన్లు వచ్చినాయి, మీరు ఇవాళ ఉద్యోగస్తులుగా మారిరు. కాబట్టి మీ ఆవేశాన్ని విద్యార్థుల మీద చూపెట్టకండి. విద్యార్థుల యొక్క ఈ నైరాశ్యంలో ఉన్నటువంటి వ్యవస్థ, వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంకా ఆపుతాం, ఇంకా పొడిగిస్తామంటే కుదరదు. ఇవి తెలియకుండానే విద్యార్థి లోకం మొత్తం కూడా ఉద్యమిస్తుంది. రాష్ట్రం మొత్తం విద్యార్థుల చేతిలో కనుక పోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి చివరికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ఆపడం ఎవరి తరం కాదు. అవి మెరుపు ధర్నాలకు వస్తాయి, ఎట్లా వస్తాయో కూడా తెలియదు. ఒక్క సంఘటనదారు, ఒక్క టీఎస్పీసీ ముట్టడి ఆ టీఆర్ఎస్ పార్టీ మారడానికి కారణమైంది. మీకు కూడా ఏదో ఒక్క సంఘటన వస్తే రాష్ట్రం బగ్గుమారడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా తక్షణమే ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి ఒక నోటిఫికేషన్ ఖచ్చితంగా జారీ చేయండి. అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు, మరి ఉద్యోగాలు ఇవ్వనప్పుడు 2 సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి. కనీసం పాత 10 జిల్లాలోనైనా టెక్నికల్ స్కిల్ సంబంధించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక్కొక్క జిల్లాలో ఒక 20,000 మందికి 30,000 మందికి సంవత్సరానికి 1,00,000 మంది కన్నా మీరు ట్రైన్ అప్ చేయకపోతే ఎట్లయితుంది? వాళ్ళ బీటెక్ కంప్లీట్ అవుతుంది. బీటెక్ కంప్లీట్ అయినాక వాటి స్కిల్స్ ఉన్నట్లేవు. ఆ స్కిల్స్ రాకపోవడం గల కారకులు ఎవరు? ఇలా ఫీ రియంబర్స్మెంట్ అనే స్కీమ్ కింద ఉచితంగా ఒట్టి ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక ఫ్యాకల్టీ సరిగా ఉండడు, దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. పేరుకు పట్టా వస్తుంది. పట్టా వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ లేక, టెక్నికల్ స్కిల్స్ లేక వాళ్ళ విద్యార్థులంతా ఇబ్బంది పెడతారు. అసలు వాళ్ళకు టెక్నికల్ స్కిల్ ఒక యూనివర్సిటీ మామూలుగా ఏర్పాటు చేసి ఎంతమంది కాడ 1,000 మందికి ఇచ్చారు. రాష్ట్రంలో 34 లక్షల మందికి ఉంటే 1000 మందికి ఇస్తే మీరు ఏం చేసినట్టు? ఇవాళ అగ్రికల్చర్ కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట మీరు నిరుద్యోగుల కోసం 10,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టరు? బడ్జెట్ లో నిరుద్యోగ అంశం ఎందుకు ప్రస్తావన ఉండదు? రైతులకు సంబంధించి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం. నిరుద్యోగులు కూడా ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు కదా. దానికి 10,000 కోట్లు 20,000 కోట్లకు మేనిఫెస్టోలో క్లారిటీగా బడ్జెట్లు ఎందుకు పెట్టారు? నిన్న బడ్జెట్ లో నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టాలని మేము 29వ తారీఖు నాడు కూడా మేము ప్రెస్ మీట్ కూడా పెట్టాం. దయచేసి నిరుద్యోగ అంశం పైన చర్చ పెట్టండి. బీజేపీ వాళ్ళు, అంజిరెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో క్వశ్చన్ అడిగారు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. అసలు ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ గాని, ముఖ్యమంత్రి గాని, ఆర్థిక శాఖ మంత్రి గాని ఏ మంత్రులు చెప్తారో చెప్పండి. ఇగో మేము 2026లో ఉద్యోగాలు ఇస్తాం, లేదా ఇయ్యం, 0 ఇయర్ మేము ఇయ్యమంటే విద్యార్థులు అంటాడు హైదరాబాద్ వదిలిపెట్టి పోయి ఇంటికాడు పోయి ఏమైనా పని చేసుకుంటాడు, లేదా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నువ్వు ఇస్తా అంటే త్వరలో ఇక్కడ ఉన్నటువంటి మానవతరాయ్ గారు ఎన్నిసార్లు మే నెల నుంచి త్వరలో అని ఎన్నిసార్లు అన్నారో ఆయన వీడియోలు చూస్తే ఆయన కూడా అర్థమైపోతుంది. ఇక్కడ మానవతరాయను మేము నిలదీయడం లేదు, ఏమిటం నిరుద్యోగులు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. ఇవ్వకపోతే నిరుద్యోగులు నైరాశ్యంలో ఉన్నారు. అది ఎటువైపు దారిస్తే కూడా అర్థం కాని ఒక పరిస్థితిలో ఉంది. కాబట్టి తక్షణమే ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి 14,000 15,000 డీజీపీ గారు మొన్న అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పారు. 15,000 దాంట్లో ఇవ్వండి. ఒక గ్రూప్ 2 సంబంధించి 1000 పోస్టులు ఇవ్వండి. ఒక గ్రూప్ 2 సంబంధించి 300 400 ఇవ్వండి. అన్ని డిపార్ట్మెంట్ సమితి కొన్ని ఉద్యోగాలన్నా ఇచ్చేస్తే వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటది. డిఎస్సి మెగా డిఎస్సి 25,000 అన్నారు, మీరు ఇచ్చిన 5,089 ఉద్యోగాలు మీ దగ్గర ఉంది, తీసుకొని రాండి. మీ మేనిఫెస్టో తీసుకురండి. ఏప్రిల్లో ఫస్ట్ ఫేజ్ అన్నారు, డిసెంబర్ లో 2 ఫేజ్ అన్నారు. ఫస్ట్ ఇయర్ పోయింది, సెకండ్ ఇయర్ పోయింది, థర్డ్ ఇయర్ వచ్చింది. ఇప్పటిదాకా కనీసం కూడా దాని మీద ప్రస్తావన లేకుండా ముందుకెళ్లకుండా ఎన్ని రోజుల పాటు ఇంకా నానుస్తూ వెళ్తారు. కాబట్టి నిరుద్యోగులలో అసహనం పెళ్లిబిక్కింది. అసహనం ఎటువైపు దారిస్తే కూడా తెలియదు. కాబట్టి తక్షణమే ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి 10 జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ఏరియాలు మొదలు పెట్టండి. స్కిల్ డెవలప్మెంట్ నేర్పియండి, ఇంగ్లీష్ నేర్పియండి, వాళ్ళకి టెక్నికల్ స్కిల్ నేర్పియండి. వాళ్ళ పేరుకి హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ కంప్లీట్ గా నాన్ లోకల్ కబ్జాలో ఉంది. 10 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉంటే వాళ్ళ తెలంగాణ బిడ్డలు కనీసం 1,00,000 మంది కూడా దాంట్లో లేరు. ఎందుకు లేరు? ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేరు? దాన్ని ప్రభుత్వాల దగ్గర లెక్కలు తీసుకోవాలి కదా. కార్మిక శాఖ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు తీసుకొని నిజంగా స్థానిక అనే అంశం మీదనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాళ్ళ స్థానికులు హైదరాబాద్ లో కంప్లీట్ నాన్ లోకల్ కబ్జాలు ఉన్న వాళ్ళకు తెలంగాణ బిడ్డలకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? పరిశ్రమలు లెక్కలు తీయండి, ఐటీ సెక్టర్ లెక్క, ఉద్యోగాల లెక్కలు తీయండి, మొత్తం లెక్క సంబంధించిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీసి హైదరాబాద్ లో నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వస్తాం అశోక్ గారు, మళ్ళీ వస్తా ఉండండి ఒక్క నిమిషం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం.